పైకి వందల కిలోమీటర్లు తేవాలి. అది కూడా తెచ్చేది ఒక బొట్టో రెండు బొట్లు కాదు, ఒక బకెట్ కాదు, రెండు బకెట్లు కాదు, ఒక చెరువునే లేపుకురావాలి. లేపుకొస్తేనే మనకు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల కాడ మొదలుపెట్టి ఒక్కొక్క స్టేజ్ ఎక్కించుకుంటా ఒక్కొక్క కాడ నింపుకుంటా, చెరువులు నింపుకుంటా, కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా. అందులో భాగమే మన అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ, ఎల్లంపల్లి, ఆడికెళ్ళి మిడ్మానేరు తర్వాత అన్నపూర్ణ మీద రంగనాయక సాగరు, ఆ మీద మనకు మల్లన్న సాగరు, ఆ మీద 618 మీటర్ల స్థాయిలో కొండపోచమ్మ సాగరు. ఇక యువతలకి ఈ మల్క్పేట రిజర్వాయరు, అటు బస్వాపూరు, గంధమల్ల, ఇట్లా కలుపుకుంటే మొత్తం కాళేశ్వరంలా 100 భాగాలు ఉన్నాయి. 100 కంపోనెంట్స్ ఉన్నాయి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో. అందులో ఉదాహరణకు ఇప్పుడు మన మలకపేట ఒకటి, మిడ్మానేర్ ఇంకోటి, అన్నపూర్ణ ఒకటి. అసలు కాళేశ్వరం అంటే ఏంది? మూడు బరాజులు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్లా బ్యారేజీ, 15 రిజర్వాయర్లు, మన మిడ్మానేర్ లాంటి రిజర్వాయర్లు, మన రాజరాజేశ్వర సాగర్ లాంటి రిజర్వాయర్లు 15, 21 పంప్ హౌజులు, ఎందుకంటే నీళ్లు లేపాలంటే పంప్ హౌజులు కావాలి కదా, పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, పెద్ద సబ్ స్టేషన్లు. ఎందుకు? 440 కేవీ సబ్ స్టేషన్లు, 220 కేవీ సబ్ స్టేషన్లు. నీళ్లు లేపాలంటే మరి పవర్ కావాలి, కరెంట్ కావాలి. దాంతో పాటు 270 కిలోమీటర్ల సొరంగ మార్గాలు. ఉదాహరణకు మన మిడ్మానేరు నుంచి మలక్పేటకు నీళ్లు తీసుకుపోవాలి. అది మీదికుంటుంది, ఇది కిందికుంటుంది. ఎట్లా తీసుకుపోవాలి మరి? అయితే లిఫ్ట్ చేయాలి, లేదా సొరంగంలో తీసుకుపోవాలి. మన మిడ్మానేరు నుంచి, మన తుమ్మల చెరువు నుంచి ఇవాళ మలకపేట చెరువుకు మనం టన్నల్ తవ్వినాం. 12-13 కిలోమీటర్ల టన్నలు ఇడికెళ్ళాడికి తవ్వి నీళ్లు తీసుకుపోతా ఉన్నాం. అట్లాంటి టన్నల్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో దగ్గర 270 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ప్రవాహ కాలువలు. ఇలా మీరు ముస్తాబాద్ మండలం పోయినా, ఎల్లారెడ్డిపేట పోయినా, తంగళ్లపల్లి పోయినా, ఎక్కడ పోయినా మీకు కాలువలు కనబడతాయి. ఏ కాలువలు అవి? ఈ కాళేశ్వరం నీళ్లను, ఈ గోదావరి నీళ్లను మన ఊర్లకు, మన పంట పొలాలకు, మన ఊరి చెరువు కాడికి తీసుకొచ్చే పెద్ద కాలువలు అవి, ఆ ప్రవాహ కాలువలు. అవి ఇప్పటికే మనం 1573 కిలోమీటర్లు తవ్వినాం. అంటే కాళేశ్వరం అంటే ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90-95% మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో. ఒక 5-10% ఆఖరికి ఆ చిన్న పిల్ల కాలువలు తవ్వే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది. జరిగిందేంది? కాళేశ్వరంలో గింత కథ ఉంటే, గిన్ని భాగాలుంటే, ఒక్క దగ్గర 100 కంపోనెంట్స్ లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 1.6 కిలోమీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కుంగింది. పిల్లర్ నెంబర్ 20-21 అదొకటి కొద్దిగా లోపలికి పోయింది. దాన్ని పట్టుకొని మొత్తం 1,00,000 కోట్లు నాశనమైంది, గందరగోళమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇవాళ గోదావరి నీళ్లను కిందికి సముద్రంలకు రోజు వృధాగా పోతుంటే కళ్ళ పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వేస్ట్గా కిందికి పోతున్నాయి. అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి? ఆ పిల్లర్ ఎక్కడైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ గట్టి, కత్వ అంటే ఎరికే కదా, కత్వ అంటే ఒక దాన్ని ఏమంటారు మనం, కాఫర్ డ్యామ్ అంటారు, ఇంగ్లీష్లో కాఫర్ డ్యామ్ అంటారు. దాన్ని గట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేస్తాం. గంత కత్వ అంటే ఏం పాడైంది? కట్టలెక్క గట్టి, కరకట్ట లెక్క గట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేసి, మిగతా నీళ్ళని ఏవైతున్నదో ఒక రింగు బండు లెక్కేసి, ఆడవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు, ఆ పైకి సుందిలకు పోసి, ఆడికెళ్ళి మల్లన్న సాగర్కు తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కుడలిలో వస్తే, కుడలిలోకెళ్ళి నర్మాల చెరువులకెళ్ళి మొత్తం మానేరు వారుకుంటూ వచ్చి మన పదిరా, మన కొండాపూరు, మన రామలక్ష్మణపల్లి, మన ఆవునూరు, మన కట్కూరు, ఈ పొలాలు ఎండకుండా కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన కేసీఆర్. ఇక వాళ్ళకి అవంతా నేను చెప్పలే, ఇంత కథ చెప్పలే నేను. ఇక ఎందుకు నీళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతాను ఏమని, అన్న మా పొలాలు ఎండిపోతున్నాయి, జర చూడమంటే ఏం చెప్పాలి? ఈ సన్నాసులకు తెలివి లేదు, ఈ ప్రభుత్వానికి తెలివి లేదు. కక్ష కట్టినరు వాళ్ళు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో మంచి జరిగితే కేసీఆర్కి పేరొస్తుంది. కేసీఆర్ అంటే ఆయన 24 లక్షల టన్నుల వరి వండే తెలంగాణను 3.5 కోట్ల టన్నుల వరి వండే తెలంగాణగా చేసిన మాట వాస్తవం కాదా? రైతులకు తెలియదా?
కేసీఆర్ రాకముందు 3 లక్షల ఎకరం ఉన్న పొలం ఇలా 30 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? ఆనాడు 50,000 ఎకరం ఉన్న పొలం 1 ఎకరం ఇలా 5 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? అసలు ఎక్కడన్నా ఉందా తెలంగాణలో 5 లక్షలకి ఎకరం? మన సిరిసిల్ల ఎక్కడన్నా 20 లక్షలకు తక్కువ ఉందా? ఉత్తగానే పెరిగిందా? మరి చూమంతారంటే కేసీఆర్ అంటే ఆయన ఏం చేయకుండానే కాళేశ్వరం కట్టకుండానే మాటలతో డైలాగులు కొడితే స్పీచ్లు కొడితే అయిపోయిందా? ఈయనకేమో తెలియదు ముఖ్యమంత్రికి. పోనీ తెలుసుకుందామన్న జ్ఞానం లేదు. ఎట్లుందంటే ఇలా ఆయనకు రైతుల ఇప్పుడు కేసీఆర్ మీద కోపము, కాళేశ్వరం మీద కోపము రైతుల మీద దిస్తాడు. పంట పొలాలు ఎండిపోతున్నాయి ముఖ్యమంత్రి గారు, తర్వాత చూసుకుందాం, నువ్వైతే ముందు ఆ రిపేర్ మొదలుపెట్టు, వర్షాకాలం లోపల రిపేర్ పూర్తి చెయ్యి, నీళ్ళేవయా స్వామి అంటే అది రాదు. ఇంకా ఘోరం చెప్తా మీకు, ఇంకా ఎంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రి అట్లున్నాడు అనుకుంటే కింద వాళ్ళు కూడా అట్లే పాడాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు, నా మీద 4 సార్లు ఓడిపోయాడు. ఇక ఆయనకు ఏమైందో మరి ఎక్కడ లేని అహంకారం వచ్చింది ఒకటేసారి. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడేందో కానీ కళ్ళు నెత్తికెక్కినాయి. నేను మంత్రిగా నేను 10 ఏళ్ళు పనిచేసిన, నేను కూడా ఎన్నడూ అట్లా మాట్లాడలే. నిన్నగాక మొన్న ఇక్కడ ఒక విలేకరి, ఒక తమ్ముడు, ఒక ఆయన విలేకరి ఏం చేసిండు, ఇక్కడ ఒక పద్మశాలి సోదరుడు నేత కార్మికుడు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక, ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంటే మనం ఫిబ్రవరిలోనే ఆర్డర్ ఇద్దాము, జనవరిలో ఆర్డర్ ఇద్దాము, మా గూడూరు ప్రవీణ నన్ను సాగొట్టి జల్దీ 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 అని ఇస్తుంటే అయిపోతుండే. ఈసారి వీళ్ళు ఇయ్యకపోతే ఒక నేత కార్మికుడు ఆయన పాపడాలు అమ్ముతున్నాడు అని చెప్పి ఇక్కడ ఒక విలేకరి, ఒక సోదరుడు జర్నలిస్టు దాన్ని ఒక కథనంగా రాసిన దాని పాపానికి ఈ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అంటాడు ఆయనకు. నేను కూడా విన్నా, నిన్న ఫస్ట్ టైం ఆశ్చర్యం అనిపించింది, ఇప్పుడే ఇంత కణకవరమా అని. ఏమంటాడు, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా నేతన్నలట, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా? అయినా పాపడాలు అమ్ముకున్నాడు, నీరోజు ప్యాకెట్లు అమ్ముకున్నాడు, నువ్వు చూసినావా? గింత బలుప వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలే, గిన్ని బల్పు మాటలా, గింత బల్పా? నీ ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ మీద కోపము, మా పార్టీ మీద కోపం రైతుల మీద తీసుకుంటాడు. నువ్వేమో నీకు ఓట్లు వేయలేదు సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీలు నేతన్నలని చెప్పి బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేసి ఇలా వాళ్ళు నిరోధ ప్యాకెట్లు పాపడాలు అమ్ముకునే స్థాయిలో ఉన్నారని చెప్పి హేళనగా మాట్లాడతావా? అసలు ఒక మనిషి అంటోడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు? నువ్వు ఒక నాయకునివా? నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అందుకే నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, సిరిసిల్ల వేదిక ద్వారా మా తంగళ్లపల్లి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెల సాక్షిగా నేను అడుగుతున్నా. ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తుండట సిరిసిల్లకు. రేవంత్ రెడ్డి గారు రండి, సిరిసిల్లను జిల్లా చేసి ఎంత బాగా అభివృద్ధి చేసిండో కేసీఆర్ తప్పకుండా చూసిపో. మీరున్ననాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసింది మీరు. ఆనాడు నేత కార్మికుల ఆత్మహత్యలకు పేరు పడ్డ సిరిసిల్ల, అట్లాంటిది ఉరిసిల్లను ఇవాళ నిజంగా సిరి సంపదలకు తలతూగే నిలయంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లా చేసింది కేసీఆర్, సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్. ఇక్కడ అద్భుతంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, వ్యవసాయ కళాశాల పెట్టింది కేసీఆర్, ఇక్కడ నర్సింగ్ కళాశాల పెట్టింది కేసీఆర్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టింది కేసీఆర్. నువ్వు ఇవాళ వచ్చి కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కు రిబ్బన్ కట్ చేసేందుకు వనికి వస్తావు తప్ప నువ్వు ఎందుకు వనికిరావనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అంటున్నా, దమ్ముంటే నీకు చేతనైతే ఎల్లుండి నీ నాయకుడు ఇక్కడ పోటీ చేసిన అర్భకుడు ఎవడైతున్నాడో క్షమాపణ చెప్పి, పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పి, అడ్డగోలు మాటలు మాట్లాడినందుకు, కండకావరంతో మాట్లాడినందుకు క్షమాపణ చెప్పి